అది కొన్ని సంవత్సరాల క్రితం జపాన్లో ఫుజి అనే యువకుడు ఉండేవాడు. అతను తన చిన్నప్పటి నుంచి తన తాతగారి ఊరికి వేసవి సెలవులకు వెళ్ళేవాడు. ఇప్పుడు కూడా అలాగే వేసవి సెలవులకు వెళ్ళాడు. కాని తన చిన్నప్పటి నుంచి ఆ ఊరిలో ఒక దెయ్యం గురించి వింటూ ఉండేవాడు. కాని తను ఎప్పుడు చూడలేదు. అలా తను ఒకసారి కాలేజీ చదువుతూ ఉన్నప్పుడు తన తాతగారి ఊరికి వెళ్ళాడు. కాని అది ఓ వేసవి కాలం. రాత్రి బాగా కబుర్లు చెప్పుకొని అంత నిద్రపోదాం అనుకున్నారు. కాని తనకు నిద్ర రాలేదు. వేసవి కరెంట్ లేదు. బయట నిద్రపోద్దామన్నాడు. దానికి వల్ల తాతగారు, నాన్నమ్మ వద్దు, ఇంట్లోనే నిద్రపో, బయట అంత మంచిది కాదు అన్నారు. కాని వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టి బయట నిద్రపోతాడు. ఇక వాళ్ళు, చూడు బాబూ, రాత్రి ఏదైనా శబ్దం గాని లేదా అరుపులు గాని వస్తే మమ్మల్ని లేపు, అంతే గాని నువ్వు వెళ్ళి చూడకు నాన్నా అని అంటారు. ఇక ఓకే అంటూ నిద్రపోతూ ఉంటాడు. ఏంటో వీళ్ళు అనుకుంటూ ఆకాశం వైపు చూస్తూ నిద్రపోతూ ఉంటాడు. వెన్నెల పుచ్చపువ్వుల కాస్తూ ఉంటుంది. చుక్కలు, చెట్లు, ఇలా ఆ అందమైన అనుభూతిని పొందుతూ నిద్రపోయాడు. అర్ధరాత్రి కావస్తుంది. దూరంగా ఏవో కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఇంకా గుడ్లగూబల అరుపులు వస్తూ ఉంటాయి. అంతలో ఏదో నీళ్ల శబ్దం వస్తుంది. సడన్ గా మెలకువ వస్తుంది ఫుజికి. ఏంటోలనుకంటూ మళ్ళీ నిద్రపోతాడు ఫుజి. కాసేపు తరువాత మళ్ళీ అదే శబ్దం. ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలి లేచి చుట్టూ చూస్తూ ఉంటాడు. అలా ఆ వెన్నెల రాత్రిలో దూరంగా ఓ బావి కనిపిస్తోంది. కాని అక్కడ ఎవ్వరు లేరు. మరి ఏంటా శబ్దం అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు. అంతే, అక్కడ చూసిన అతనికి ఒక్కసారిగా గుండె ఆగినట్టు అవుతుంది. ఎందుకు అంటే అందులో నుంచి ఓ అమ్మాయి తెల్లని దుస్తులు వేసుకుని బయటకు వస్తుంది. తను అలా గాలిలో తేలుతూ ఉన్నట్టు తేలుతూ అక్కడ కొద్ది దూరంలో ఉన్న ఓ భవనము వద్దకు వెళ్లుతూ ఉంటుంది. తన కాళ్ళు కనిపించటం లేదు. ఇది అంతా చూస్తూ ఉన్న ఫుజికి ఇక ఈ విషయం తన వాళ్లతో చెప్పాలి అని డోర్ వద్దకు వెళ్ళాడు. కాని తనకు చిన్నప్పటి నుంచి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఆ ఆశతో ఇక వాళ్లను లేపకుండా ఆ భవనం వద్దకు వెళ్ళాడు. అక్కడ తను వాకిలి వద్దకు వెళ్లి వింటూ ఉంటాడు. లోపలి నుంచి ఆ యువతి 1, 2, 3, 4 అలా 9 వరకు ఎంచుకుంటుంది. ఆ తరువాత చాలా హృదయ విదాకరంగా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఫుజికి ఏమి చెయ్యాలో అర్థం కాదు. ఇక ఆ ఆకారం బయటకు వస్తున్నట్టు తనకు అర్థం అవుతుంది. అక్కడే ఓ మూలకు దాక్కుంటాడు. ఇక ఆకారం ఏడుస్తూ బయటకు వస్తుంది. అప్పుడు తన ముఖం కనిపిస్తుంది. ఏదో పిండి రాసినట్టు ఉంది తన ముఖం. కాని ఇందాక చాలా అంటే చాలా అందంగా ఉండే తను ఒక్కసారిగా లోపలికి వెళ్లి వచ్చేసరికి ఇలా ఎలా అనుకుంటూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని చూస్తూ ఉన్నాడు. అలా ఆ ఆకారం ఏడుస్తూ మళ్లీ బావి వద్దకు వెళ్లి అందులో దూకుతుంది. ఒక్కసారిగా ఫుజికి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఇక అక్కడి నుంచి ఇంటికి పరుగు తీస్తాడు. మరుసటి రోజు జరిగింది తన తాతగారితో చెబుతాడు. తన తాతగారు మొదట కొద్దిగా కోపంగా చూసిన తరువాత నవ్వుతాడు. ఎందుకు తాతయ్య నవ్వుతూ ఉన్నావు అంటాడు. అది ఏంటి తాతయ్య చెప్పు అంటాడు. ఓ, అది ఏమీ లేదు నయనా, ఓ దెయ్యం అంటాడు ఎంతో కూల్గా. దెయ్యమా అనుకుంటూ ఉన్న నేను అయినంత కూల్గా ఎలా చెప్పగలుగుతుందో నువ్వు అంటాడు ఫుజి. చూడు మనమడా, మాకు ఇక్కడ అలవాటు అయింది. ఇది నీకు చిన్నప్పుడు కొద్దిగా చెబుతూ ఉండేవాడ్ని. పూర్తిగా చెబితే భయపడతావు అని చెప్పలేదు అంటాడు తన తాతగారు. చూడు ఫుజి, తన గురించి వింటే నీకు భయం కాదు, బాధ. అవును, బాధ అవుతుంది. అతను ఒక మంచి దెయ్యం, అది ఎవ్వర్నీ ఏమి చెయ్యదు అంటూ తన గురించి చెప్పటం మొదలు పెడతాడు. తన గురించి విన్న ఫుజి కళ్ళలో కూడా బాధ, కొద్దిగా కన్నీరు. అవును, నేను చెప్పేది నిజం. తన పేరు ఒకికు. జపాన్లో కోప్ ప్రాంతం ఉంది. అందులో ఓ చోటులో ఓ భవనము, దాని యజమాని ఓయామా. అతను కొన్ని నెలలు ఇంట్లో ఉంటూ కొన్ని నెలలు ప్రపంచం తిరుగుతూ సంపాదిస్తూ పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. తన ఇంట్లో కొంతమంది పనివాళ్లు ఉండేవారు. తనకు అంటూ కుటుంబము లేదు, కేవలం పనివాళ్లు మాత్రమే. వారిలో వంటమనిషి ఒక మహిళ ఉండేది. తనకు కొద్దిగా ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవటం వలన ఈసారి ఓయమా వచ్చేసరికి అక్కడ తన దూరపు బంధువు అయిన ఒకికును ఉంచుతుంది. ఆ తరువాత తను వెళ్ళిపోతుంది.
ఒకికుకు ఒక 18 ఏళ్లు ఉండొచ్చు. చాలా మంచిది, ఇంకా అందం. చలాకి తనముతో అందరితో కలిసిపోయేది. కేవలం వంట పని మాత్రమే చేసేది కాదు, మిగిలిన పనివాళ్ల పనులు కూడా చేసేది. అలా చాలా మంచి పేరు తెచ్చుకుని ఉంటుంది. తన కళ్ళు, జుట్టు, తన రంగు తగిలితే తనకు ఏమైనా అవుతోందా అనే అందం. తనను, తన మంచి తనము, ఇంకా అందం, ఇవన్నీ చూసి ఎవ్వరు తను పనివాణి అంటే నమ్మేవారు కారు. కాని అవే తన పాలిట శాపం అవుతుంది అని తనకు తెలియదు. ఓయామ ఒకికు మీద కన్ను వేశాడు. ఎలాగైనా తనను పొందాలి అని అనుకుంటాడు. తన కోరిక తీర్చమని అడిగాడు. తను కాదు అంది. కన్నెర్రజేశాడు. తనను పొందడానికి ఎన్నో పన్నగాలు వేశాడు. కానీ ఒకికు వాటికి లొంగలేదు. ఇక ఓయామకు కసి అంతకు అంత ఎక్కువ అయింది. ఒకికుకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. అందుకోసం బాగా ఆలోచించి ఒక కుట్ర వేశాడు. తన వద్ద తను చాలా ఖరీదు పెట్టి కొన్న ఓ రకమైన ప్లేట్స్ 10 ఉండేవి. వాటిలో ఒకటి ఓయామ దాచి అది ఒకికు తీసి ఉంటుందని తన మీద పాపం నింద వేశాడు. దానిని మర్యాదగా తెచ్చి ఇవ్వు లేదా పోలీసులకు చెప్తాను అన్నాడు. అలాగైనా తన మాట వింటుంది అని. కానీ ఒకికు కుమిలిపోయింది. ఆ తప్పు చేయలేదు అని కుమిలి ఏడుస్తూ ఉండేది. కానీ దానికి కరిగిపోతే మనస్సు కలవాడు మాత్రం కాదు ఓయామ. ఒకికు చిత్రవద అనుభవిస్తూ ఆ తప్పు చెయ్యలేదు అని కాళ్ల వేళ్ల పడింది. కాని అతను నిన్ను వదిలే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పేశాడు. ఇక బాధను భరించలేక, అతనికి లొంగలేక, అవమాన భారాన్ని మోయలేక గరుట్లో ఉన్న బావిలో ఓ అర్ధరాత్రి దూకి చనిపోతుంది. ఇక అంత ఒకికు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది అనుకున్నారు అంతా. కానీ ఒకికు చనిపోయిన 2 రోజుల తరువాత అసలు కథ మొదలు అవుతుంది. అర్ధరాత్రి ఓయామ ఇంట్లోకి ఒకికు ఆత్మ వెళ్ళిపోయింది. అంత తిరుగుతూ ఏడుస్తూ ఉంది. ఇల్లు, తన దేని కోసమో వెతుకుతూ ఉంది. ఆ తరువాత హృదయ విధాకరంగా ఏడుస్తూ తిరిగి బావిలో దూకుతుంది. ఆమె వెతుకుతూ ఉండేది కనిపించకుండా ఉండే ఆ 10 విలువ అయిన ప్లేట్ కోసం అని అందరికీ అర్థం అవుతుంది. తను దొంగతనము చేయలేదు అని నిరూపించాలనే తండ్రికి అలా వచ్చింది అని అందరికీ అర్థం అవుతుంది. ఇక ఓయామ హడలిపోయాడు. తన పాపం అందరికీ తెలిసిపోతుంది అని భయపడి కన్నుమూశాడు. ఆ తరువాత ఆ బంగ్లా ఓయామ దూరపు బంధువుల చేతికి వస్తుంది. కాని అక్కడ భయంతో ఉండలేక వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఎవ్వరు ఉండలేకపోతారు. లోకి రావటం, తను ఏ పాపం చేయలేదు అని తెలిపేందుకు తను ఆ బంగ్లాలో ఏడవటం, వెతుకులాట చేయటం జరుగుతూనే ఉంది.